హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో అలాగే లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న సబ్సర్వియన్స్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ అనమాట. ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయొద్దు. రొమాన్స్ సీన్స్ అండ్ అడల్ సీన్స్ అయితే ఉన్నాయి. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి హీరో తన ఫ్యామిలీ కోసం ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిన లేడీ రోబోని తీసుకొచ్చాక ఏం జరిగింది, ఆ రోబో వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చే, ఏఐ వల్ల వాళ్ళకి వచ్చిన ప్రమాదాల నుండి అలా హీరో తప్పించుకున్నాడు, చివరికి హీరో ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ అంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయలేరు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లోగా బోరింగ్ గా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది మూవీ చూస్తున్నాను సేపు. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కొంతసేపు బాగున్నా చాలా వరకు మూవీని డ్రాగ్ చేసిన ఫీలింగే వచ్చింది. కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న సెకండ్ హాఫ్ అంతా క్యూరియాసిటీ బిల్డ్ చేయలేకపోయే సీన్స్ అయితే చూస్తున్నాను సేపు నేను. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగానే ఉన్న, రోబో తను కోరుకున్న దానికోసం చేసే ప్లాన్స్ కానీ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి కొన్ని సీన్స్ ని బాగా డిజైన్ చేసుకున్నాడు. కానీ హీరో అండ్ హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశాడు. ఓవరాల్ గా మూవీ అంతగా ఏమీ లేదు. చాలా సింపుల్ పాయింట్ స్టోరీని ఏమొచ్చి డ్రాగ్ చేయడానికి స్టోరీ సంబంధం లేని సీన్స్ ని యాడ్ చేయడం వల్ల మూవీ చూస్తున్నాను సేపు నేను మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు, చిరాకు తెప్పించే సీన్స్ అయితే. నాకైతే ఈ మూవీ ఓకే అనిపించింది. మీకు ఫ్రీ టైం ఉంటే ఓటీటీ కాబట్టి ఒకసారి వన్ టైం వాచబుల్ అనమాట ఈ మూవీ అయితే. సబ్సర్వియన్స్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.